నేను న్యాయశాఖ మంత్రిని కాకముందు నుంచి జస్టిస్ రామ్మోహన్ రావు గారిని ఎరుగుదును. సత్యమేవ జయతే అన్న మహాత్ముని సందేశాన్ని తన జీవిత విధానంగా మార్చుకున్నారనే విషయం మనందరికీ తెలుసు. కర్ణుడికి కవచకుండలాగే శ్రీ రామ్మోహన్ రావు గారికి నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం పుట్టుకతో వచ్చిన ఆభరణాలు అంటే అతిశయోక్తి కాదు. ఆదర్శాలు ఉండటం వేరు, వాటిని ఆచరించడం వేరు. శ్రీ రామ్మోహన్ రావు గారు రిటైర్ అవుతున్న సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ముఖ్యంగా న్యాయశాఖ తరఫున వారికి చిన్న సత్కారం. థ్యాంక్ యూ సార్. సభకు నమస్కారం. న్యాయశాఖ మంత్రి గారికి కృతజ్ఞతలు. నేను ఈ సన్మానానికి అర్హుణ్ణి కాను, అసలు నాకు సన్మానాలు అంటేనే గిట్టవు అని అబద్ధాలు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. పదవిలో ఉన్నంతకాలం అందరూ అందరినీ అందరమెక్కిస్తారు. పదవి దిగి వెళ్లిపోతున్న వాడిని నన్ను ఇలా సత్కరించి సాగనంపడం మీ సంస్కారానికి తార్కాణం. పోతే ఈ నా కర్తవ్య నిర్వహణ సాధ్యం చేసిన అనేక మందిలో మా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. నేను ఎలాంటి నేనో తెలిసి నన్ను గౌరవించిన నా సహధర్మచారిణి పార్వతికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. ఇక మా పెద్దబ్బాయి మధు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ముఖ్యంగా నా చిన్నప్పుడు నాకు చదువు చెప్పి నన్ను వ్యక్తిగా తీర్చిదిద్దిన మా మాస్టర్ గోపాలకృష్ణయ్య గారికి ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎలా ఉన్నాను నేనమ్మా? పెళ్లి కొడుకులా ఉన్నావు. మీ ఆయనలేనా? నిజమేనమ్మా, మెళ్ళో దండేసినప్పుడు తాతయ్య కూడా పెళ్లి కొడుకులానే ఉన్నాడు. నువ్వు పెళ్లి కూతురులానే ఉన్నావునేనమ్మా. అత్తయ్య, సన్మానం ఎంత గొప్పగా జరిగిందో తెలుసా? మావయ్య గారు మీ గురించి ఎంత చక్కగా మాట్లాడారో తెలుసా? అందరూ మావయ్య గారిని పొగడ్డమే. అమ్మా, నువ్వు కూడా వచ్చుండాల్సింది. మీ నాన్నగారిని భోంచేయమని చెప్పు. దానికి చెప్తావమ్మా, ఇక్కడే ఉన్నారు, ఆయనకే చెప్పొచ్చుగా. అయినా ఏమిటమ్మా ఇది? నీకు నాన్నగారు మంచి చెడ్లు ముఖ్యం, కానీ నాన్నగారు కాదు. ఈ ఇంట్లో వంటలక్కవి, పని మనిషివి, అత్తగారివి, అమ్మవి, నాయనమ్మవి అన్నీ నువ్వే. కానీ ఆయనకి మాత్రం భార్య కాలేవా? జరిగిందేదో జరిగిపోయింది, ఆయనతో మాట్లాడొచ్చుగా. నిజాయితీ పరులతో మాట్లాడేంత గొప్పదాన్ని కాదు నేను. నాన్నని ఏదో ఒకటి అంటేనే కానీ ఉండలేవమ్మా. మధు, దాన్ని మాట్లాడి కనీసం అలా అయినా మీ అమ్మ గొంతు వినొచ్చు. పార్వతి, ఎన్నేళ్లు నాకింకా ఈ శిక్ష? ఇన్నాళ్ళు కోర్టుంది కాబట్టి జడ్జిగా కోర్టులో కాలక్షేపం చేశాను. ఇప్పుడు రిటైర్ అయిపోయాను. ఇప్పుడు కూడా నాకు నువ్వు, నీకు నేను తోడుగా ఉండకపోతే, ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోకపోతే రోజులు ఎలా గడుస్తాయి చెప్పు? ఇలా మనిద్దరం ఒకే ఇంట్లో మోగవాళ్ళలా బ్రతకడం కష్టం కదా పార్వతి? మమ్మల్ని వదిలి ఇన్నాళ్ళు ఎలా ఉన్నావురా? ఆ కళ్ళు చూడు, ఎలా పీక్కుపోయాయో. అయినా ఎందుకురా నీకు ఆ గోల? తిండి తిప్పలు లేకుండా మా అందరికి దూరమై ఏం సుఖపడుతున్నావు? కనిపించిన తల్లిదండ్రుల కంటే నీకు విప్లవం ముఖ్యమైందిరా. నాకు ఆకలేస్తుందమ్మా. వాడికి అన్నం పెట్టు, కూర్చో. నాకు తెలియక అడుగుతాను, ఎందుకురా ఆ అడవుల్లో దాక్కుని దొంగలా బ్రతకడం?
నిజం దొంగలు ఈ సమాజాన్ని దొరలా దోచుకుంటున్నందుకు. అయితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా దోచుకోమని మీరు అడవుల్లోకి వెళ్ళిపోయారా? ఈ అజ్ఞాతవాసం మాని మీరే పోలీస్ ఆఫీసర్లై, మీరే కలెక్టర్లై, మీరే రాజకీయాల్లోకి వచ్చి మంత్రులై సమాజాన్ని బాగు చేయొచ్చు కదా. చూడు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజల సానుభూతి లేనిదే మీరు ఎంత పోట్లాడినా ప్రయోజనం లేదు. మాకు ప్రజాబలం ఉంది నాన్న. ప్రజలకు మా మీద నమ్మకం కూడా ఉంది. ప్రజలకు మీ మీద నమ్మకం ఉందనుకున్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి మీరు అనుకున్నది సాధించవచ్చు కదా. రాక రాక ఇన్నేళ్ళ తర్వాత వాడి ఇంటికి వస్తే ఏమిటండి చేదస్తాం? వాడిని అన్నం తినవండి. చూడు బాబు, నా మాట విని పోలీసులకు లొంగిపో. డీజీపీతో నేను మాట్లాడతాను. ప్రభుత్వం కూడా నేను క్షమిస్తుంది. రోజు పొద్దున్నే పేపర్ చూడాలంటే చాలా భయంగా ఉందిరా. ఏ ఎన్కౌంటర్లో ఏం జరుగుతుందోనని. మీరు వెళ్ళి పడుకోండి. అయ్యో నా మధ్య మళ్ళీ ఇక్కడే ఉంది. మీరు వెళ్ళి పడుకోండి. ఏమండి, మీరు వెళ్ళకండి. ఏమండి, ఏమండి నామ. నమస్కారం సార్. మీ అబ్బాయి వేణు ఇంట్లో ఉన్నట్టు తెలిసిందండి. ఏమిటండి వేళా పాడా లేకుండా వచ్చి ఇదే ప్రశ్న ఎన్నిసార్లు అడుగుతారు? మా బిడ్డ మాకు దూరమై మేమేడుస్తుంటే ఇదేం కర్మ? వాడింటికి రాందే వచ్చాడంటారే. సార్, మీ అబ్బాయి వేణు వచ్చాడని కన్ఫర్మ్ గా తెలిసింది. రాలేదు మొర్రు అంటుంటే ఆయన అడుగుతారు ఏమిటండి? ఏమండి, రాలేదని చెప్పండి. వాడు రాందానికి రాలేదని చెప్పడానికి భయం ఏమిటండి? పార్వతి, ఇన్స్పెక్టర్ గారు, కామా. బాబు, నువ్వేం భయపడకు. ఇందాక నీకు చెప్పాగా, గవర్నమెంట్ నేను క్షమిస్తుంది. నా మాట విను. ఇన్స్పెక్టర్ గారు, తీసుకువెళ్ళండి. బాబు, బాబు వేణు, బాబు నా మాట విను. వేణు, బాబు, బాబు, వేణు, వేణు, వేణు. వాణ్ణి పోలీసులకు అప్పచెబితే మారతాడు. ఆ తర్వాత మన కళ్ళ ముందే ఉంటాడు అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందనుకోలే. మీరెందుకు అనుకుంటారండి? మీకు కావాల్సింది కొడుకు కాదు, వాణ్ణి చంపించిన తండ్రిగా రేపు మీకు వచ్చే గొప్ప పేరు. ఆకలేస్తుందమ్మా అని నోరు తెరిచి అడిగాడు బిడ్డ. ఆకలితోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నిజానికి వాణ్ణి చంపింది పోలీసులు కాదు, మీరే వాణ్ణి పోలీసుల తుపాకులకు బలిచ్చారు. మీ
మీకు అసలు ప్రేమ మమకారాలు లేవు. అది కాదు పార్వతి. వద్దు, నాకింకేం చెప్పొద్దు. నా కొడుకుని చంపించిన హంతకుడుగా మీకు నేను విధించే శిక్ష ఒక్కటి. నా కంఠంలో ప్రాణం ఉండగా మళ్ళీ మీతో మాట్లాడండి. తాతయ్య ఊరుకోరా. ఇలా చక్కిల గింతలు పెట్టడం నాకు ఎవరు నేర్పారో తెలుసా? చిన్న బాబాయ్ అమ్మను నేర్పించినప్పుడల్లా చక్కిల గింతలు పెట్టి నేర్పిస్తాడు. ఆయనే మా బాస్. ఏడి వాడు వచ్చాడా? అమ్మో ఇప్పుడే బాబాయ్ కూరలో ఎన్ని రాజకార్యాలు. నుంచి పెద్ద విమానం గుద్దేసింది. స్కూటర్ ఆకాశం మీదకి వెళ్ళిందా, విమానం రోడ్డు మీదకి వచ్చిందా? నీ అబ్బా! సత్యపండి ఎవరు? నా పేరు సత్యపండి. ఏమైందండి? ఏమైందో స్టేషన్లో చెప్తాను. పద. ఏమిట్రా ఏమైంది చెప్పు. ప్యాసింజర్ ట్రైన్ ఏంటి, మటర్ ఏంటి సార్? అదిగో మళ్ళీ అదే టైప్ లో మాట్లాడతావేంట్రా? నాకేం తెలియదు సార్. మళ్ళీ అదే టైప్ లో మాట్లాడతావేంట్రా? ఆంధ్రప్రదేశ్ లో అన్ని పోలీస్ స్టేషన్ లోనూ నీ పేరుంది. ఫేమస్ కిల్లర్ సత్తిపండివి నువ్వు కాదు. నా చెవిలో లాఠీ పెట్టాలని ట్రై చేయకు, పట్టదు. అసలే నేను అదో టైప్. ఇతనే సార్ సత్యపండు. ద్వారకా హోటల్లో రామారావు పేరు మీద దిగాడు. ఈడ అనుకుని ఈ టైప్ లో హ్యాండ్ కొట్టాను కదరా. ఈడా పేరు మార్చుకోవయ్యా. డిపార్ట్మెంట్ కదా, ఏం చిన్న చిన్న మిస్టేక్లే జరుగుతుంటాయి. అదిగా రావయ్యా. సత్యపండు ఏమైంది? ఏంటిది? అదో టైప్ లో జరిగిపోయింది. సారీ చెప్పానుగా. చావగొట్టి సారీ చెప్తే సరిపోతుందా? తప్పదు, మా టైపే అంత. తంతేగా నిజం రాబట్టలేం. ఒకే పేరున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, తెలీదా నీకు? తెలీదు. పోనీ తెలుసు. అయితే ఏంటి? ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళా. నేను వెళ్ళడానికి రాలేదు, వేరే పని మీద వచ్చాను. ఏంటది? మా చెల్లిని కాలేజీ దగ్గర వి రఘురామన్ ఎవడో ఏడిపిస్తున్నాడని తెలిసింది. వాడు ఎవడా అని ఎంక్వైరీ చేస్తే నువ్వేం తెలిసింది? నాతో పెట్టుకోవద్దు, నేను అసలే ఓ టైపు. నీ టైప్ వాళ్ళు ఉండాల్సింది కుర్చీలో కాదు, లాకప్ లో. సారీ. అన్నయ్య, మీ పోలీసు వాళ్ళకి జాలి దయ ఏం ఉండవా? నేరస్తుడి పేరు సత్తిపండు అని తెలియని దొరికిన సత్తిపండ్లు అందరినీ సాగొడతారా? బ్రెయిన్ ఉపయోగించడం మీ వాళ్ళు? ఉపయోగించడానికి నీలాగా బ్రెయిన్ లేదురా వాళ్ళకి. ఉండుంటే పోలీసు ఉద్యోగాలు ఎందుకు చేసి ఉండేవాళ్ళు? నీలాగా బేవర్స్ గాళ్ళతో కలిసి తండ్రి పేరు అన్న హోదాను అడ్డం పెట్టుకుని పోలీస్ స్టేషన్ మీద పడి పోలీసులు తన్నుండేవాళ్ళు. నేనేం అన్యాయంగా కొట్టలేదు. న్యాయంగా కొట్టావా? న్యాయంగా కొట్టావా? పోలీస్ స్టేషన్కి వచ్చి సిఐ హోదాలో ఉన్న ఆఫీసును కొట్టడం న్యాయం అనుకుంటున్నావా? రే, నువ్వు నా తమ్ముడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నిన్నే ఫ్యాన్కో వేలాడదీసి లాకప్ డెత్ అని చెప్పి నీ శవాన్ని ఇంటికి పంపించుండేవాళ్ళు తెలుసా? షబాష్. మీరు ఎన్ని రకాల వెధవ పనులు చేయగలరో సిగ్గు లేకుండా చెప్తున్నావంటే నువ్వు కూడా డిపార్ట్మెంట్కి చెందినోడు. సిఐ గన్ కొట్టింది ఎవరో తెలుసా? మీ తమ్ముడే నాతో అన్నప్పుడు నాకు నా తల తీసేసినట్టయింది. ఏమిటి? వీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కొట్టాడా? ఏరా? అబ్బే ఏం లేదన్నా, ఊరికే. నువ్వేం కవర్ చేయక్కర్లా. కొట్టానని చెప్పు. చెప్పి ఎందుకు కొట్టానో కూడా చెప్పు. ఏ నువ్వు చెప్పలేవా? నిర్దవాళ్ళ దగ్గర పూరి తిరుపతి ప్యాసింజర్ లో దోపిడీ జరిగి పాతకేడి సత్తిపండు కోసం గాలించమంటే నా ఫ్రెండ్ సత్తిపండుని తీసుకెళ్లి చావబాదే. అసలు దొరకగానే సారీ చెప్పి పంపించేశాడు వీళ్ళు సీఏ. అందుకే నేను వాడిని చావబాది సారీ చెప్పాను. గొప్ప పని చేసావు. అయినా నువ్వెవడు ఇలా కొట్టడానికి? నీ ఫ్రెండ్కి అన్యాయం జరిగితే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వు.
నీలాగా ఎవరికి వాడు న్యాయం చెబితే ఇక చట్టం ఎందుకు న్యాయం ఎందుకు? అయినా నీకు ఆ లేబర్ వాళ్ళతో స్నేహం ఏంటి చెప్పు రవి. లేబరో గేబరో నాకు తెలియదు. నాకు తెలిసిన స్నేహం ఒకటే. ఏమిట్రా నీ బోడి స్నేహం? పని పాట లేకుండా అడ్డగాడిదలా తిరుగుతున్నావు. నాకు ఇంకో కొడుకున్నాడని చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి తీసుకురాకు. రేయ్ నువ్వు వెళ్ళు. తప్పు చేయని వాడిని ఎవరన్నా కొడితే వాడిని నన్ను కొట్టడం తప్పా తాతయ్య? కాదు తాతయ్య. మరి బాబా మీద కోపడతారు ఎందుకు? చాలా ఊరుక. ఆర్డర్ ఆర్డర్. వాదోపవాదాలు విన్న మీద జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాను. సత్తి పండును అన్యాయంగా కొట్టిన పోలీసును బాబాయ్ అలియాస్ మా బాస్ కొట్టడం రైట్. బాబాయిని అడ్డమైన గొడవల్లో తలదూర్చొద్దు అనడం తాతే రైట్. రైట్. రేయ్, రేయ్, ఏం చేస్తావు? ఊరుకోరా. అమ్మా! నిన్ను నీకులా బిందె పెట్టడం చేత కాక నేను లైన్ లో నిలబడింది బిందెని చేయను. ఏం చేస్తావు? చాలా ఓవర్ అవుతుంది. అదండి ఏది తీ చూద్దాం. ఏటే చూసేది నిన్ను? ఇంత ఓవర్ అయితే కష్టం. ఏంటి తెగ ఊగిపోతున్నావు? రైల్లో పుట్టావా ఏంటి? అయ్య బాబాయ్, మీకెలా తెలిసిపోయిందండి మా చెల్లి రైల్లో పుట్టిందని? చెల్లమ్మా, జాగ్రత్త చెల్లమ్మా, పడిపోతావమ్మా. ఎవరికి? నాకి? ఓవర్ అవుకో. ఇదిగో ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి గేర్ చేసావనుకో ఏమవుతుందో తెలుసా? ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అయ్య బాబాయ్, ఎలా తెలిసిపోయింది చెల్లమ్మా నీకు మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని? ఊరుకో, తెగ పోజులు కొట్టేస్తున్నాడు. ఏయ్ మళ్ళీ ఓవర్ అవుతుంది. రామ రామ, నేను ఓవర్ అవడం లేదండి. అయ్య బాబాయ్, పడిపోతారు జత జత పడిపోతారు బాబు, పడిపోతారు. అయ్యో పడిపోతారు బాబోయ్. వెళ్ళేస్తుంటావయ్యా. మంచిది బాబు. గుడ్ మార్నింగ్ అంకుల్. నమస్కారం మాస్టర్. ఓ రామ్మోహన్ రావు, రాడా కూర్చో. ఎలా ఉంది రిటైర్మెంట్? మరీ విశ్రాంతి కదండి, చాలా ఇబ్బందిగా ఉంది. నేను రిటైర్ అయిన కొత్తలో నీలాగే అనుకునేవాడిని. కానీ అది పోగొట్టడానికి అన్నట్టు అమ్మాయి అల్లుడు యాక్సిడెంట్లో పోయారు. ఏం చేస్తాం, మళ్ళీ బాధ్యతలు మొదలయ్యాయి. అదిగో ఆ సాయిరామను ఒక ఇంటి పని చేసిస్తే ఆ తర్వాత నేను అవతారం సాధించినా అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. మాస్టర్, నేనెప్పుడూ మీకు రుణపడి ఉన్నానని చెప్పడమే గాని రుణం తీర్చుకునే అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చింది, మరి ఆ అవకాశం ఇస్తారా? ఏమిటే అది? మీకు అభ్యంతరం లేకపోతే మా అమ్మాయిని సాయిరాంకి ఇద్దాం అనుకుంటున్నాను. ఏమైనా? అవును మాస్టర్, మా అమ్మాయి మీ ఇంట్లో ఉండి మీకు ఈ వయసులో సేవలు చేస్తుంటే మీ రుణం తీర్చుకున్నంత తృప్తిగా ఉంటుంది నాకు. అలాగే, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. థ్యాంక్స్ మాస్టర్. నమస్కారమ్మా. నేను పని మానేశాక ఇంట్లో ఇబ్బందిగా ఉందని సిన్నమ్మగారు చెప్పారు. అందుకే ఈ పిల్లని తీసుకొచ్చాను. మా పేటలోనే ఉంటుంది. చాలా మంచి పిల్ల. దండబెట్టవే. చూడ్డానికి లక్షణంగానే ఉంది. నువ్వు అమ్మగారికి నచ్చావే? నాకు అమ్మగారు భలే నచ్చారు. అచ్చం పార్వతీదేవిలో ఉన్నారు. జీతం ఎంత కావాలి? ఊరుకోండమ్మా, మీ మొహం చూస్తే జీతమా బతమా ఏమీ లేకుండా ఉండాలనిపిస్తుంది బతుకంతా. బాగానే మాటలు నేర్చావు. పద లోపలికి. అమ్మగారు, కుడికాలు పెట్టాలా ఎడంకాలు పెట్టాలా? నువ్వేమీ కోడరికానికి రావడం లేదు, ఏదో ఒక కాలు పెట్టు. ఎందుకైనా మంచిది, కుడికాలే పెడతాను. నువ్వు వెళ్ళు. హలో, తండ్రి కొడుకులిద్దరు బాగా దెబ్బతిన్నట్టున్నారు. న్యాయాన్ని పూడ్చిపెట్టడం అంటే ఏమిటో కళ్ళారా చూశారుగా. ఎస్, జడ్జిగా రిటైర్ అయ్యాం. నన్ను రెచ్చగొట్టి జీవితం నుంచి రిటైర్ కావద్దు.
ఏమిటి బాబు వర్షం వచ్చావు? నిన్ను నానమ్మని చూడాలనిపించింది. ట్యూషన్ నుంచి ఇటే వచ్చేసాను. అమ్మ ఇక్కడికి వస్తానంటే కొడుతుంది తాతయ్య. చక్రి, నువ్వు ఇలా చెప్పా పెట్టకుండా వస్తే మీ అమ్మా నాన్న కంగారు పడరు? పడితే పండి, నేను అక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నేను అక్కడికి వెళ్తే నన్ను కొడతారు తాతయ్య. కొట్టినా తిట్టినా అమ్మా నాన్నల్ని విడిచిపెట్టి రాకూడదు బాబు. బిడ్డ దూరం అయితే తండ్రి ఎంత బాధపడతాడో నీకు తెలియదురా. హలో సుబ్బారావు గారా, నేను ఏసీబీ మధుర మాట్లాడుతున్నానండి. ఏం లేదండి, మా అబ్బాయి ఇంకా స్కూల్ నుంచి ఇంటికి రాలేదు, మీ వాడికి తెలిసేమోనని. ఒక్కసారి ఇవ్వండి. బాబు, మా చక్రి ఎక్కడికి వెళ్ళాడో నీకేమైనా తెలుసా? తెలీదా? ఏమండి, మా బిడ్డను మాకు కాకుండా చేద్దామనా? ఎవరిని అడిగి తీసుకెళ్లారు? నన్ను ఎవరూ తీసుకెళ్ళలేదు. నేనే తాతయ్య నాన్నని చూడాలనిపించలేను. తల్లిదండ్రులకు ఎలా ఎదురు సమాధానం చెప్పాలో బాగానే నేర్పించారు. కళ్యాణి, రవి, అమ్మా అది గుడి దర్శనం. రాత్రి కాళికాదేవి కల్లోకి వచ్చి దర్శనం చేసుకో అని ఒకటే. ఓహో, కాళికాదేవి వెంకటేశ్వర స్వామి గుడికొచ్చి దర్శనం ఇస్తానందా? అదే కాళికాదేవిని విన్నావా? కాదు, అలువేలు మంగాదేవి కల్లోకి వచ్చింది. ఏమిటి, అమ్మవారి కల్లో డాన్స్ కూడా నేర్చుకోమందా? చెప్పే ఉంటుంది, నిదట్లో ఉన్నాను కదా, డైలాగ్స్ మర్చిపోయాను. ఏమే రాణి, స్వామివారి దర్శనానికి వచ్చావా? అవునమ్మ గారు, రాత్రి స్వామివారి కల్లోకి వచ్చి నా దర్శనం చేసుకో అని నీకు కూడా చెప్పారా? అబ్బా, నిజం అమ్మ గారు. అవును, నా కల్లోకి వచ్చినట్టు మీకెలా తెలిసింది? మీరిద్దరూ ఇలా కలుస్తారని నాకు కలొచ్చిందిలే. అబ్బే, అది కదమ్మా, నేను పొర్లు దండాలు పెడతానని మొక్కుకున్నాను, అందుకొచ్చాను. అంతేనమ్మ గారు? నేను అంగ ప్రదక్షిణాలు చేస్తానని మొక్కున్నానమ్మా. నేను మొక్కుకున్నాను. నా కొడుకు రవి, కోడలు రాణి కలిసి నాకు పండంటి మనవణ్ణిస్తే వాణ్ణి ఆడించుకుంటూ ఇక్కడే కూర్చుంటాను అని. అమ్మగారు, నేను నిజంగా దేవుడి దర్శనానికి వచ్చానండి. మీ అబ్బాయి గారు ఎక్కడా, నేనెక్కడా? నా మాట నమ్మండి. మాట్లాడరే అమ్మగారు. అమ్మగారు అని పిలిస్తే నేను పలకను. మరేమని పిలవమంటారండి? అత్తగారు అని పిలు. బుచ్చిబాబు చేసిన హత్య కళ్ళారా చూసినట్టు నువ్వే చెప్తున్నావు. నీకేం భయం లేదు. అదే సాక్ష్యం కోర్టులో చెప్పు. సాక్ష్యం అండి? ఒకవేళ నువ్వు చెప్పపోయిన బుచ్చిబాబు నేను బ్రతకనివాడు తెలుసా? చూడు బెనర్జీ, నీకు నీ భార్యా పిల్లలకి ఏ హాని జరగకుండా నేను చూస్తాను. ధైర్యంగా చెప్పు. నేను సాక్ష్యం చెప్తే ఆయన తప్పకుండా శిక్ష పడుద్దండి? అతని తరఫున రామ్మోహన్ రావు గారు
కోర్టుకు పెట్టుకున్న అర్జీని మంజూరు చేస్తూ ప్రాసిక్యూషన్ తరఫున ఆయన వాదించడానికి యాజ్ ఏ స్పెషల్ కేసుగా కోర్టు పర్మిషన్ ఇస్తూ ఇతర సాక్షుల్ని ప్రవేశపెట్టడానికి అనుమతిస్తోంది. నీ పేరేమిటి? బెనర్జీ అండి. నువ్వేం చేస్తుంటావు? బుచ్చిబాబు గారి ఇంట్లో డ్రైవర్ అండి. విన్సెంట్ అనే అతను నీకు తెలుసా? తెలుసండి. చివరిసారిగా నువ్వు అతను ఎప్పుడు చూశావు? కిందటి శనివారం రాత్రి అండి. ఆ రోజు రాత్రి విన్సెంట్ హత్యని కళ్ళారా చూసిన నువ్వు ఆ హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారు, కోర్టు వారికి చెప్పు. ఏంటండి? విన్సెంట్ హత్య? చచ్చిపోయాడండి? ఏమిటి నువ్వు చెప్పేది? విన్సెంట్ ని బుచ్చిబాబు చంపడం కళ్ళారా చూశానని పోలీస్ స్టేషన్ లో నువ్వు రిపోర్ట్ ఇచ్చావు, మర్చిపోయావా? మీ చిన్నబ్బాయి గారు మీరు అలా చెప్పపోతే నా పెళ్ళాం బిడ్డలు ప్రాణాలతో ఉంటాను బెదిరించారు కదండి. సార్ మీరే నా పెళ్ళాం బిడ్డలు కాపాడాలి సార్. రామరావు గారు, అది కాదు యువర్ ఆనర్. ప్లీజ్ కూల్ డౌన్. జడ్జిగా మీకున్న పేరుని, మీ మీద కోర్టు వారికి ఉన్న గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కేసు రీఓపెన్ చేయడం జరిగింది. కానీ మీరు అబద్ధ సాక్ష్యాలు సృష్టించడానికి ప్రయత్నించి తప్పు చేశారు. ఏమండే చెల్లిస్తుంటే ఆగరంటే? నా మాట విని ఈ కేసు విత్డ్రా అయిపోండి. ఎస్, నేనేమి హంతకుని కాదండి. నోనో, మీరే పట్టు విడవని విక్రమార్కుల్లాగా నా మీద పగబట్టారు. ఈ కేసును తారుమారు చేయాలని మా డ్రైవర్ని మీ మీదకి ఉసుకెళ్ళిపాను. ఎస్, నేనే. చూడండి, మళ్ళీ ఈ కేసు రీఓపెన్ చేయాలని ప్రయత్నం చేశారనుకోండి, మీకు పిచ్చి పట్టిందని మీ పెద్ద అబ్బాయితోనే సాక్ష్యం చెప్పించి మిమ్మల్ని పిచ్చి ఆసుపత్రిలో తోయించారు. రవి, మనుషులు మృగాలతో గొడవ పడకూడదు. మృగాలను శిక్షించే పద్ధతి వేరే ఉంది. ఎస్, సారీ. ఆల్ రైట్. ఏమిటి, మీరెందుకు వచ్చారు ఇక్కడికి? కంగారు పడక బుచ్చిబాబు, నన్ను ఎప్పుడు చూసినా అలా బెదిరిపోతావు ఎందుకు? నేను పెళ్లికి పిలవడానికి వచ్చాను. ఆల్ రైట్. ఎవరి పెళ్లి? నీది కాదు, సాయిరామ్ది. వెరీ గుడ్. ఇది తెలివైన పని అంటే. చదివి చూడు, అసలు తెలివైన పని ఏంటో తెలుస్తుంది. సాయిరామ్తో మా అమ్మాయి పెళ్ళని కార్డు వేశారండి. అంటే మా అమ్మాయి ఎక్కడుందో మీకు తెలుసా? నువ్వు దాచిన చోట మాత్రం ఖచ్చితంగా లేదు. నిన్ను తప్పించుకుని మా దగ్గరకు చేరింది. మళ్ళీ నీకు కనపడకుండా ఎక్కడ దాచాలో అక్కడే దాచాం. ముందు వాళ్ళ పెళ్లి జరిపించి, ఆ తర్వాత నీ కూతురుతోనే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించి, అప్పుడు నీ పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తాను. అర్థమైందా? రా బాబు, ఏర్పాటు చేయాలి. ఆ జడ్జి గారు ఏదో ప్లాన్ లో ఉన్నారా? స్వాతితో ఆ సాయిరాం పెళ్లిని శుభలేఖలు అచ్చేసి పంచుతున్నాడు. అమ్మాయి జాగ్రత్త. ఎదుగు బెనర్జీ, వాడు బతుకుంటే మనకి తలనొప్పి తప్పెట్టుగా లేదు. వాడిని తప్పుకొని పెళ్లి చేసుకుని ఉంటుంది ఆ కూతురు. ఎస్, హాస్పిటల్కి వెళ్ళి వాడిని చంపేసి. ఆల్ రైట్. ప్లీజ్ డాడీ, సాయిరామ్ చంపొద్దు డాడీ, ప్లీజ్ డాడీ. సాయిరామ్ అమ్మాయిని తీసుకెళ్ళి. ప్లీజ్ డాడీ, సాయిరామ్ చంపొద్దు డాడీ, సాయిరామ్ చంపొద్దు.
ఒక కోనలో పుంజు ఒక కోనలో పిల్లలేమో తల్లదిల్లు ప్రేమ. ఏం లేదు కోనలో. ఏంటమ్మా గడ్డంలో పేలు అవి పెంచుకోకూడదురా, ఎప్పటికప్పుడు చంపేయలేలాగా. హలో, నా కూతుర్ని నేను దాచిన చోటు నుంచి ఎత్తుకుపోయాడు. ఎస్, రేపు కోర్టులో నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిస్తాడట మీ నాన్న. అదే గనక జరిగితే కేసు నాతో ప్రారంభమై నీతో ముగుస్తుంది. ఎస్, పోస్ట్ మార్టం రిపోర్టు నువ్వు తారుమారు చేసిన దగ్గర నుంచి వెనక్కి రివైండ్ అయ్యి ఎస్ఐగా నువ్వు నా దగ్గర 10,000 లంచం తీసుకున్న దాంతో ఆగుతుంది. ఈ ఆపద నుంచి నేను నువ్వే కాపాడుకోవాలయ్యా. ఆల్ రైట్? నో ప్రాబ్లం సార్. మీ అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత నాది.
రవి, మర్యాదగా వాళ్ళిద్దరిని నాకు అప్పగించు. అప్పగించను. నీకే చెప్పేది. నాకేం చెప్పక్కర్లా, కోర్టులో చూసుకుందాం. ఏంట్రా కోర్టులో చూసుకునేది? ఆ? ఇటండి. మిమ్మల్ని నేను బ్రతికుండగా వాళ్ళని తీసుకెళ్ళలేను. నిన్ను చంపి తీసుకెళ్ళమంటావా? చంపుతావా? చంపు, చంపు, దమ్మంటే చంపు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. బుచ్చిబాబు అన్న చిక్కున్నాను. ఈ జన్మలో వెనక్కి రాలేదనుకున్నాను. నాకు విముక్తి కలిగించారు. థ్యాంక్స్ నాన్న. వచ్చే జన్మలో మంచి కొడుకుగా మళ్ళీ మీ కడుపులో పుట్టి మీ రుణం తీర్చుకుంటాను అన్న. మీ రుణం తీర్చుకుంటాను. నాను, ఒక్క సాయిరామ్ గడి మర్డర్తో పోవాల్సింది ఎన్ని మర్డర్లు చేయాల్సి వస్తుందో. ఆల్ రైట్, ఏం చేస్తాం? నా పరువు కాపాడుకోవడం కోసం ఎన్ని మర్డర్లైనా చేస్తాను. బుచ్చిబాబు, ఎన్నో తప్పులు చేసేది నాకు. చివరి క్షణంలో ఈ మంచి పని చేశానన్న తృప్తి మిగిలింది. నాకది మధు, మధు, ఎన్నో క్లిష్టమైన కోర్టు వ్యవహారాలలో న్యాయమైన తీర్పులు చెప్పిన మాజీ న్యాయమూర్తిని. నా కుటుంబ విషయంలో కూడా ఒక కఠోరమైన తీర్పునిచ్చి నేరస్తుడిగా మీ ముందు నిలబడ్డాను. ఒక బిడ్డను నా కళ్ళ ముందే పోలీసుల చేత కాల్పించి చంపించాను. ఇంకో బిడ్డను నా చేతులతో నేనే కాల్చి చంపాను. మరో బిడ్డ కళ్ళ ముందు నేనొక హంతకుడిగా అత్యధిక దండనకు గురి కాబోతున్నాను. ఇది నేను చేసిన నేరమా? నా బిడ్డలు చేసిన నేరాల ఫలితమా? లేక సమకాలీన సమాజ నిర్మాణంలోని లోపమే నా కుటుంబాన్ని ఇలా బలి తీసుకుందా? అవినీతి నా మొదటి వాడికి నా వల్ల సంక్రమించలేదే. తీవ్రవాదం మా రెండవ వాడికి నేను నేర్పించలేదే. అశాంతి మా చిన్నవాడికి నేను అప్పజెప్పిపోవడం లేదే. ఇవన్నీ నా కుటుంబంలోకి ఎక్కడి నుంచి చొరబడ్డాయి? ఎవరు దీనికి బాధ్యుడు? ధర్మరాజు చేత అబద్ధం ఆడించింది ఎవరు? భీష్ముడు లాంటి గోపాలకృష్ణయ్య గారిని కూలి చేయించింది ఎవరు? శ్రీరాముడు లాంటి నా పెదబాబుని రావణాసురుని చేసిందెవరు? ఒక న్యాయమూర్తిని హంతకుడిగా మార్చిందెవరు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకందే న్యాయానికి న్యాయం జరగదు.
అందుకే నాకు తోచిన న్యాయం నేను చేశాను. ఎందరో నేరస్తుల మరణాలకు శాసనాలు రాసిన నేను నా బిడ్డ నేరస్తుడిగా పట్టుబడబోతుంటే తండ్రిగా మరణశిక్ష నేనే అమలు చేశాను. యువరానా, ఒక రకంగా ఇది హత్య కాదు, ఆత్మహత్య. నా తోటలో నా చేతులతో నాటిన మొక్క వటవృక్షం కాకపోగా విషవృక్షంగా విస్తరించుకుంటుంటే నాటిన నా చేతులతోనే దాన్ని తుంచేశాను. అవును, వాడికి జన్మనిచ్చింది నేను, సావు మాత్రం ఇవ్వకూడదా? ఎప్పుడో ఎవరి చేతుల్లోనో దుర్మరణం పాలు కావలసిన వాడిని కనికరించి నా చేతులతో నేనే చంపేశాను. ఎస్, ఇట్ ఈస్ మెర్సిలెస్లీ మెర్సీ కిల్లింగ్, యువర్ ఆనర్, మెర్సీ కిల్లింగ్. ఏ పుస్తకాలలోనూ ఉండకూడని తీర్పు, ఏ తండ్రి ఇవ్వకూడని తీర్పు, ఈ తండ్రికి పుత్రశోకాన్ని మాత్రమే మిగిల్చిన తీర్పు. యువరానా, ఒక్కసారి ఆలోచించండి, అందరూ ఆలోచించండి. కలుషితమైపోయిన ఈ వాతావరణంలో ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగితే ప్రతి కొడుకు దుర్మార్గుడిగా మారే అవకాశం ఉంది. అప్పుడు ప్రతి తండ్రి ఇలాంటి తీర్పే ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్, నో, అది అలా కాకూడదు, అలా జరగకూడదు, అలా జరగనివ్వకూడదు. Yes!